వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వామే భూమిసుతా పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయోః వాయువాదికోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీలసరోజకోమలరుచిం రామం భజే శ్యామలం. శ్రీరామం భజే శ్యామలం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. భరతుడు పాదుకా పట్టాభిషేకం చేసినటువంటి ఘట్టాన్ని చెప్పుకున్నాం. నందిగ్రామ రాజ్యంలో రామచంద్రమూర్తి యొక్క పాదుకులకి పట్టాభిషేకం చేసి వాటికే సమస్తమైన భావములు సమర్పణ చేస్తూ ప్రతినిధిగా తాను పాలన చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా భరతుడు ఒక అద్భుతమైనటువంటి యోగాన్ని తన జీవితంగా మలచుకుని చూపించాడు. అది భక్తికి ఆదర్శమైనటువంటిది. కర్మభక్తి జ్ఞాన యోగముల యొక్క సమన్వయం భరతుని యొక్క పాదుకా పట్టాభిషేక దీక్షలో మనకు కనబడుతున్నది. అటువంటి రామపాదుకులకు నమస్కారం చేసుకుంటూ అటుపై కథలో ప్రవేశిస్తున్నాం. ఎప్పుడైతే చిత్రకూటము నుంచి భరతాదులందరూ తరలి వెళ్ళారో అటుపై రామచంద్రమూర్తి కొద్ది కాలం తర్వాత చిత్రకూటం నుంచి మరింతగా దండకారణ్యంలోకి వెళ్ళాలని సంకల్పించుకున్నాడు. అది ఋషుల యొక్క ప్రేరణ. ఆ దండకారణ్యంలోకి వెళ్ళబోతూ ఉండగా ఆయన ఒక అద్భుతమైన ఋష్యాశ్రమానికి చేరుకున్నారు. ఇది ఒక గొప్ప మలుపు. రామకథలో కొన్ని ప్రధానమైన మలుపు ఘట్టాలు కొన్ని ఉంటూ ఉంటాయి. ఒక ఘట్టం నుంచి మరో ఘట్టంలోకి మార్పు చెందేటప్పుడు ఉండేటువంటి ఆ సన్నివేశాలకు ఒక శక్తి ఉంటుంది. అలాంటి ఒక శక్తివంతమైనటువంటి ఘట్టం ఇది. ఒక అత్యద్భుతమైన ముని ఆశ్రమానికి చేరుకున్నారు సీతారామ లక్ష్మణులు. ఆ ముని ఆశ్రమం సోత్రేరాశ్రమమాసాధ్య తం వవందే మహాయశాః తంచాపి భగవానత్రిః పుత్రవత్ ప్రత్యపద్యత. వారు చేరుకున్నది అత్రి మహర్షి యొక్క ఆశ్రమము. ఆ అత్రి మహర్షి సామాన్యుడు కాడు, బ్రహ్మమానసపుత్రుడైనటువంటి వాడు. ఆయన పత్ని అనసూయాదేవి. అటువంటి అత్రి మహర్షి యొక్క ఆశ్రమానికి చేరుకున్నారు. రామచంద్రమూర్తి సీతాలక్ష్మణ సమేతుడే రాగానే ఆ అత్రికి కలిగిన ఆనందం అంతా ఇంత కాదు. ఎలా చూశాడయ్యా రాముణ్ణి అంటే పుత్రవత్ ప్రతిపద్యత. చాలా విశేషమైన అంశం. తన పుత్రుణ్ణి చూసినట్టు చూశాడు. నిజానికి మహర్షులకి మమకారాలు ఉంటాయా? వాళ్ళ మమకారాలకు అతీతులు. కానీ రాముణ్ణి చూసి అలా భావించారంటే మహర్షులు ప్రపంచంతో మమకారాన్ని వదులుతారు, పరమాత్మతో మమకారం పెట్టుకుంటారు. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అది పరమాత్మతో బంధం ఉంటుంది కనుకనే ప్రాపంచిక వికారముల నుంచి వాళ్ళు అతీతులు కాగలిగారు. ఇప్పుడు రాముణ్ణి చూస్తే పుత్రభావం కలిగింది అత్రికి. ఇక్కడ ఒక రహస్యం ఉన్నది. మనం మొత్తం ఘట్టం అయ్యాక చెప్పుకుందాం. వెంటనే రాముణ్ణి చూసి ఆనందించారు. సీతారామ లక్ష్మణులు ముగ్గురు కూడాను అత్రి మహర్షికి అభివాదనం చేశారు. ఆ తర్వాత అత్రి మహర్షి సంతోషంతో తన భార్యను పిలిచారు లోపల నుంచి. ఇంటికి ఎవరైనా ఆత్మీయులు వచ్చినప్పుడు ఇంట్లోంచి ఆవిడ్ని కూడా పిలుస్తారు గృహస్థులు. అలా పిలిచారు. పత్నీంచ సమనుప్రాప్తాం వృద్ధాం ఆమంత్ర్య సత్కృతాం సాంత్వయామాస ధర్మజ్ఞ సర్వభూతహితే రతః. వృద్ధాం పత్ని, వృద్ధురాలైనటువంటి పత్ని అంటే వాళ్ళు ఏనాటి వాళ్ళు, ఆమె వృద్ధాప్యంలో ఉన్నది. ఆమెని పిలిచి గౌరవంగా పరిచయం చేశాడు. ఇతడు రాముడు, ఆమె సీతమ్మ, ఇతడు రాముని సోదరుడు లక్ష్మణస్వామి అని చెప్పగానే సీతారామ లక్ష్మణులు ముగ్గురు కూడాను అభివాదం చేశారు. వెంటనే సీతమ్మ అనసూయమ్మతో పాటు లోపలికి వెళుతుంది అని చెప్పి అనసూయమ్మతో చెప్పారు, ఈ సీతమ్మను లోపలికి తీసుకువెళ్ళు అని. ఆ ఇంటి ఇల్లాలు ఇంటికి వచ్చిన ముత్తైదవం లోపలికి తీసుకువెళ్ళడం అనేది ఒక సంప్రదాయం. అనసూయాం మహాభాగాం తాపసీం ధర్మచారిణిం ప్రతిగృహ్ణీష్వ వైదేహీం అబ్రవీత్ దృషిసత్తమః. మహానుభావురాలు, తపస్విని, ధర్మమునందు చరించున్నది. ధర్మము అంటే స్వధర్మం, ఎవరి ధర్మం వారు పాటించడమే గొప్ప తపస్సు. మహాపతివ్రత అయినటువంటి అనసూయ మహాదేవి తపస్విని, మహానుభావురాలు. అటువంటి ఆమెతో చెప్తున్నారు వైదేహిని లోపలికి తీసుకువెళ్ళు అని చెప్పి రామలక్ష్మణులతో చెప్తున్నాడు. అనసూయమ్మ మహిమని ఇక్కడ అత్రి మహర్షి చెప్తున్నాడు. అంటే భార్య గొప్పతనాన్ని భర్త చెప్పడం కూడాను ఒక పద్ధతే. రామాయ చాచచక్షేతాం తాపసీం ధర్మచారిణి. ఈ అనసూయ మహా తపస్విని సుమ.
ఆ తపశ్శక్తి ఎంత గొప్పది అంటే ఒకప్పుడు భూమికి 10 ఏళ్ల కరువు ఏర్పడింది. అప్పుడు భూమి అంతా కూడా వర్షములు లేక అల్లల్లాడిపోతున్న సమయంలో అనేక మంది మహాత్ములు వచ్చి ఈమెను శరణు వేరి, తల్లి ఆకలితో అలమటించిపోతున్నది ప్రజ అని చెప్పినప్పుడు ఈ తల్లి తన తపశ్శక్తితో మొత్తం అనావృష్టిని తొలగించి సువృష్టిని కురిపించి అద్భుతమైనటువంటి సస్యములు లభించేలా చేసింది. అంత తపశ్శక్తి సంపన్నురాలు, తన తపశ్శక్తితో లోకహితం చేసినది. రామాయణంలో స్త్రీమూర్తులు అని మనం చూడగలిగితే ఒక్కొక్క స్త్రీమూర్తి ఔన్నత్యం మనకు తెలుస్తుంది. అనేక మంది తపస్వినులు, రాజనీతి తెలిసిన వాళ్ళు, మహాత్ములు కనబడతారు మనకి. అలాగే ఇక్కడ అనసూయమ్మ తన తపశ్శక్తితో లోకానికి కరువు పోగొట్టినది. అంతేకాదు దేవకార్య నిమిత్తంచ యయా సంత్వరమాణయా దశరాత్రం కృతారాత్రి సేయం మాతేవ తేనఘా. ఒకప్పుడు దేవకార్యముల కోసమై 10 రాత్రులు కలిపి ఒక్క రాత్రి చేసింది. అంటే ఆ 10 రాత్రుల గండకాలం పోవడం కోసం, ఆ తల్లి లోకాన్ని అనుగ్రహించడం కోసం 10 రాత్రులు కలిపి ఒక్క రాత్రి చేసి ప్రపంచానికి ఎటువంటి ఆటంకము లేకుండా కాపాడగలిగింది. అంటే తన తపశ్శక్తితో ఎన్ని మార్లు ఈ లోకాన్ని ఉద్ధరించిందో తెలియదు. దేవకార్యం కోసం పనిచేసింది. అంతేకాదు ఈమెని సర్వప్రాణికోటి నమస్కరిస్తారు. అందరి చేత నమస్కరించదగినటువంటి యోగ్యత, తపశ్శక్తి కలిగినటువంటి మహాసాధ్వి. తామిమాం సర్వభూతానాం నమస్కార్యాం యశస్వని అభిగచ్చతు వైదేహి వృద్ధామక్రోధనాం సదా అనసూయేతి యా లోకే కర్మభిక్షాతి మాగత. వృద్ధాం అక్రోధనాం అనసూయాం 3 లక్షణాలు చెప్తున్నాడు. ఇప్పుడు పెద్ద ముత్తైదువ. అది ఎలా ఉందో వర్ణిస్తారు విశ్వనాథ్ వారు. ముడతలు పడుతున్నటువంటి ఒళ్ళు, వృద్ధమైనటువంటి శరీరం, శిథిలాం వలితాం వృద్ధాం. వాల్మీకి ఆ మాటలే చెప్తున్నాడు. శిథిలాం శీర్ణమైన శరీరం, వలితాం ముడతలు పడిన శరీరం, జరాపాండుర మూర్ధజాం ముసలితనం చేత తెల్లబడ్డ ఉత్తైనటువంటి జుట్టు, సతతం వేపమానింగీం ప్రవాళే కదలీయథ. గాలికి కదులుతున్న అరటి చెట్టులాగా శరీరం వణుకుతోందుట. ఆ వణుకుతున్న శరీరంతో వచ్చింది ఆ వృద్ధురాలు. అంత చక్కటి కుంకుమ పెట్టుకుని ఒత్తైనటువంటి తెల్లని జుట్టుతో ఉన్నది. ఇక్కడ మనం గమనించవలసిన అంశం, మహాతపస్సుని కదా, నిత్య యవ్వనంతో ఉండొచ్చు కదా. ఎలా ఉన్నది అంటే తపస్సు లోకక్షేమానికే కానీ వాళ్ళు ప్రకృతి విరుద్ధమైనటువంటి మహిమలు చూపించుకోవడానికి ప్రయత్నించారు. వృద్ధాప్యంలో ఉన్న తపశ్శక్తి చేత ఆవిడ గొప్పగానే ఉన్నది అక్కడ. ఎందుకంటే ఏ దశ అందం దానికి ఉంటుంది. బాల్యము అందమే, యవ్వనము అందమే, వృద్ధాప్యము అందమే. వృద్ధాప్యం ఎంత అందమో ఆశీర్వదిస్తూ ఉన్న కంచి పరమాచారి యొక్క వృద్ధ వదనాన్ని ధ్యానిస్తే మనకు తెలుస్తుంది. ఇక్కడ దేని సొగసు దానిదే. ఇక్కడ అందులో మహాతపస్విని, పండిన ముత్తైదువ. ఎప్పుడైనా పండిన ముత్తైదువ, ఒక పండు ముదుసలైన పురుషుడు, వాళ్ళిద్దరు దంపతులను చూస్తే ప్రతి వాళ్లకు గుర్తొచ్చేది పార్వతీ పరమేశ్వరులే. అంటే శివుడేమి ముసలివాడు కాదు, కానీ పండినటువంటి దాంపత్యం పార్వతీ పరమేశ్వరుని తెలియజేస్తుంది. అందుకే ఇక్కడ ఆ తపస్విని ఎలా ఉన్నదో వర్ణిస్తున్నాడు వాల్మీకి అంత చక్కగానో. అలా వణుకుతూ ఆవిడ బయటకు వచ్చినటువంటి ఆమెకు సీతమ్మ నమస్కారం చేసింది. నమస్కరించిన సీతమ్మ భుజం చుట్టూ చెయ్యి వేసి లోపలికి తీసుకువెళ్ళింది అనసూయమ్మ. ఎంత రమ్యమైన సన్నివేశం. ఇంకా ఇక్కడ రామలక్ష్మణులు అత్రితో మాట్లాడుతున్నారు, లోపల అనసూయమ్మ సీతమ్మ మాట్లాడుకుంటున్నారు. ఇది చాలా కీలకమైన సన్నివేశమని చెప్పుకుంటున్నాం. అభివాజ్య చ వైదేహి తాపసీం తామనిందితాం బద్ధాంజలి పుటాహృష్టా పర్యపృచ్ఛదనామయం. 2 చేతులు దోయిలించి అనసూయమ్మ ముందు కూర్చుని సీతమ్మ వినయంగా అడుగుతున్నది, అమ్మ క్షేమమే కదా, అంత బాగున్నారు కదా, ఆరోగ్యంగా ఉన్నారు కదా అనంటే అక్కడ సీతమ్మను చూస్తూ ఉంటే అనసూయమ్మకి ఆనందం పొంగులు వారుతోంది. ఎందుకంటే ఆవిడ సామాన్యురాలు కాదు, తపస్విని, ఋషిక. ఆ కారణం చేత ఈవిడ జగన్మాత మహాలక్ష్మిని ఆవిడకు తెలుసు. కానీ ఈవిడ ఎలాగైతే సీతమ్మ అనే మర్యాదలు ఉందో ఆ మర్యాదలు మళ్ళీ పాటిస్తూనే తతసీతాం మహాభాగాం దృష్ట్వా తాం ధర్మచారిణీం. ఇక్కడ వాల్మీకి కవిత్వంలో గొప్పతనం చూడాలి. అనసూయమ్మ గురించి 2 విశేషణాలు వాడారు, మహాభాగాం ధర్మచారిణి. అవే విశేషణాలు సీతమ్మకి ఇప్పుడు వాడుతున్నారు. మహాత్మురాలు ధర్మచారిణి అయినటువంటి సీతమ్మతో మహాత్మురాలు ధర్మచారిణి అయిన అనసూయమ్మ మాట్లాడుతుంది. ఇద్దరూ ఒకే రకమైనటువంటి వ్యక్తిత్వం కలవారు అని చెప్పడం. సంత్వయంత్యబ్రవీతు హృష్టా, దగ్గరికి తీర్చుకుని తల నిమురుతూ అంటోంది, దిష్ట్యా ధర్మమవేక్షసే. అత్యద్భుతమైన మాట అంటోంది ఇక్కడ అనసూయమ్మ నోట మొట్టమొదట పలికిన మాట సామాన్యం కాదు. ఒక మహాతపస్విని ఎలా మాట్లాడుతుందో ఆలోచించాలి. దిష్ట్యా ధర్మమవేక్షసే, నువ్వు అదృష్టవశాత్తు ధర్మాన్ని ఆచరిస్తున్నావు. ఇది మాట. ఈ మాట లోతు అర్థం కావాలంటే మనకో లోతు ఉండాలి ముందు, సంస్కారం. సృష్టిలో ఎవడైనా డబ్బు బాగా సంపాదిస్తే అదృష్టవంతులు అంటారు.
భోగాలు సంపాదిస్తే అదృష్టవంతులు అంటారు. ఎవరు? మనలాంటి వాళ్ళు. కానీ డబ్బు సంపాదించిన అదృష్టం కాదు, భోగాలు సంపాదించిన అదృష్టం కాదు, ధర్మాన్ని ఆచరించడం అదృష్టం. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ధర్మాన్ని ఆచరించగలగడం అదృష్టం, ధర్మాన్ని ఆచరించే అవకాశం రావడం అదృష్టం. అందుకే దానం చేయడం, సత్యం పలకడం, కష్టాన్ని కోర్చైనా ధర్మం చేస్తే అది అదృష్టం. అది తెలుసుకోవాల్సింది. దిష్ట్యా ధర్మం అవేక్షసే. కొన్ని సంస్కృత వాక్యాలు 1కి 10 సార్లు చెప్తున్నాం. ఎందుకు అంటే ఎవరో కొందరు సంస్కారవంతులు ఉండరా, వాళ్ళు గుర్తుపెట్టుకోరా అని ఒక ఆశ. దిష్ట్యా ధర్మం అవేక్షసే. అదృష్టవశాత్తు నువ్వు ధర్మంపైనే దృష్టి పెట్టి ఆచరిస్తున్నావు అంటే అదృష్టం ఉన్నవారు మాత్రమే ధర్మాన్ని ఆచరించగలరు. ఇది తెలుసుకోవాలి. కొందరికి ఎంత చెప్పినా ధర్మం ఆచరించరు అంటే బాగుపడే యోగం లేదని అర్థం. ఎందుకంటే డబ్బు ఉందనుకోండి ఖర్చు అవుతుంది, భోగాలు ఉన్నాయనుకోండి నశించిపోతాయి. ధర్మం ఉందనుకోండి అది ఇహము పరము పరమార్థం అన్నీ సాధించబడుతుంది. నిజమైన ధనం ధర్మమే. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే దిష్ట్యా ధర్మం అవేక్షసే, దిష్ట్యా ధర్మం అవేక్షసే. ఎందుకు అంత మాట అన్నది ఆ తల్లంటే అరణ్యాలకి ఆ కష్టాలకి అంగీకరించి నువ్వు వచ్చావు. ఇది గొప్ప విషయం. ఒక రాజపుత్రి రాజభోగాలు విడిచిపెట్టి అడవిలో భోగాలు ఉండవని తెలిసి కూడా తన భర్తే తనకి సర్వస్వమని రావడం అనే సామాన్యమైన అంశం కాదు తల్లి. అది నువ్వు పాటించేవు అంటే నువ్వు చాలా గొప్పదానివే. దిష్ట్యా ధర్మమవేక్షసే త్యక్త్వా జ్ఞాతిజనం సీతే మానం వృద్ధించ భామిని అవరుద్ధం వనే రామం దిష్ట్యా త్వమును గచ్చసి. నీ బంధువులందరినీ విడిచిపెట్టి, నీ సమస్త భోగములు విడిచిపెట్టి, సుఖాలన్నీ త్యాగం చేసి పతి అయిన రామును అనుసరించి వచ్చావు. ఇది చాలా గొప్ప పని చేసేవు సుమా. ఎప్పుడైనా పతికి మించి గొప్ప వస్తువు ఒకటి లేదు స్త్రీకి. నగరస్థో వనస్థో వా పాపో వా యది వా శుభ యాసాం స్త్రీణాం ప్రియో భర్త తాసాం లోకా మహోదయా. పతి నగరంలో ఉండని, అడవిలో ఉండని, ఎలాంటి వాడు కానీ ఆ స్త్రీకి ఆ భర్తయే గతి. అలా భర్తను అంటిపెట్టుకున్నట్లయితే ఆ స్త్రీకి ఉత్తమమైన లోకములు లభిస్తాయి. నేను అనేక శాస్త్రములు పరిశీలించి గొప్ప అనుభవంతో చెప్తున్న మాట ఏమిటంటే అంటోంది ఇక్కడ. ఇది గమనించవలసింది. పెద్దలు రెండింటితో చెప్తారు ఏ మాట అయినా. ఒకటి శాస్త్రాధ్యయనము, రెండింటి అనుభవం. ఈ రెండిటితో చెప్తారు. అందులో అంత వృద్ధురాలంటే ఎప్పటిది సృష్టి ప్రారంభం నుంచి ఉన్నటువంటి పుణ్య దంపతులు వాళ్ళు. అందుకు ఆ తల్లి మాట ఎలా ఉన్నది? నాతో విశిష్టం పశ్యామి బాంధవం విమృశంత్యహం. అనేక రకములైన శాస్త్రములు అధ్యయనం చేసి అనుభవాన్ని కూడా కలబోసుకుని నేను చెప్తున్న విషయం ఏమిటి అంటే సర్వత్ర యోగ్యం వైదేహి తపకృతమివావ్యయం. భర్తకు మించినటువంటి గతి మరొకటి లేదు సుమా. అలా భర్తను అనుసరించి రావడం నువ్వు చేసిన గొప్ప పని. కొంతమంది స్త్రీలు కేవలం భోగములు కోరికలు మాత్రమే కలిగినటువంటి వారు భర్తను అవమానించడం, భర్తను అనుసరించకపోవడం చేస్తుంటారు. అటువంటి దుష్టులైనటువంటి స్త్రీలకి సద్గతులు ఉండవు సుమా. నీవలే భర్తను అనుసరించిన వారికి స్త్రియ స్వర్గే చరిష్యంతి యథా ధర్మకృతస్తథా. అనేక ధర్మములు తపస్సులు ఆచరించిన వారు ఏ సద్గతులకు వెళతారో భర్తను అనుసరించే స్త్రీ అటువంటి సద్గతికి వెళుతుంది. యశశ్చ ధర్మంచ తతస్సమాప్స్యసి. ఈ విధంగా నువ్వు సత్కీర్తిని ధర్మాన్ని రెండిటినీ పొందగలుగుతున్నావు అని అనసూయమ్మ సీతతో చెప్తే సీతమ్మ ఎంత అద్భుతంగా మాట్లాడుతుందో పరిశీలించాలి. సీతమ్మ మాటలు అని కానీ మనం రామాయణం చదివితే ఎన్ని ముత్యాలు రాలుతాయో మనకి. నైతదాశ్చర్య మార్యాయా యన్మాం త్వమవిభాషసే విదితం తు మమేప్యేతత్ యథా నార్యాపతిర్గురు. అమ్మ, నీ వంటి మహోన్నతరాలు ఇలా మాట్లాడడంలో ఆశ్చర్యమేమీ లేదు తల్లి. నువ్వు ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడు. నాకు కూడా పెద్దల దయవల్ల తెలిసిన విషయం ఏంటంటే పతియే నిజమైన గురువు. గురువు అంటే గౌరవస్థానము అనే విషయం తెలుసు. యద్యప్యేష భవేద్భర్త మమార్యే వృత్తవర్జిత అద్వైతముపచర్తవ్య తథాప్యేష మయా భవేత్. భర్త ఎలాంటి వాడైనా అనుసరించాలి అని చెప్పు. నిజమే, దీనుడైనా రాజ్యహీనుడైనా కూడాను భర్తను అనుసరించవలసిందే. కానీ భర్త ఎలాంటి వాడైనా పతివ్రతగా ఉండడం స్త్రీకి గొప్పతనం అంటారు. కానీ నా భర్త సామాన్యుడు కాడు తల్లి. ఎంత గొప్పగా మాట్లాడుతుందో. రాముడు లాంటి భర్త లభించాక పతివ్రతగా ఉండకపోతే ఆశ్చర్యపడాలి తప్ప పతివ్రతగా ఉండడంలో ఆశ్చర్యమేమీ లేదు అని చెప్తూ, ఎందుకంటే రాముడి దగ్గర ఉన్నప్పుడు రాజ్యభోగములు కానీ స్వర్గభోగాలు కానీ అవన్నీ దిగదుడిపే, కష్టపడవలసిన అవసరం లేదు. ఎటువంటి వాడంటే అలాంటి రాముణ్ణి విడిచిపెట్టి ఎవరు ఉండలేరు. ఆయనకు పత్ని కాగలగడం నా భాగ్యం. చూసారు ఎంత చక్కగా మాట్లాడుతుందో. నిజమేనమ్మా, నువ్వు చెప్పినట్టు ఎన్ని కష్టాలైనా పడి రాముడిని అనుసరిస్తున్నాను అనలేదు ఆవిడ. ఏ కష్టము లేకుండా నేను రాముడిని అనుసరిస్తున్నాను. రాముడు లాంటి పతి లభిస్తే ఎవరైనా పతివ్రతగానే ఉంటారు. ఎందుకంటే రాముడు
ఎంత చక్కగా నన్ను చూసుకుంటాడో తెలుసా. అలాంటి పతి లభించడం నా భాగ్యం. కిం పునర్యో గుణశ్లాఘ్య సానుక్రోశో జితేంద్రియ స్థిరానురాగో ధర్మాత్మ మాతృవత్ పితృవత్ ప్రియ. చాలా అద్భుతమైన మాటలు చెప్తుంది ఇక్కడ. అంటే తన పతి ఎంత గొప్పవాడు అనేది వివరిస్తున్నది ఇక్కడ. అతను గుణశ్లాఘ్య, పొగడదగిన గుణాలన్నీ ఆయన దగ్గరున్నాయి. ఎల్లవేళలా దయ అనే గుణమున్నది. అంటే అవతల వారు కాసింత బాధపడ్డా తట్టుకోలేడే స్వామి. జితేంద్రియుడు అంటే ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు. స్థిరానురాగ, గొప్ప మాట చెప్పింది ఇక్కడ తల్లి. రాముడికి ఉన్న అనురాగము ఎలాంటిది అంటే స్థిరమైనది, అది క్షణానుకూలం మారదు. దృఢమైన స్థిరమైన అనురాగం ఉన్నది. అంటే దృఢమైన అనురాగం ఎప్పుడూ ఉంది. అందుకే స్థిరానురాగ. ధర్మాత్మ, ధర్మము తెలిసినవాడు. మాతృవత్ పితృవత్ ప్రియ. చాలా గొప్ప మాట చెప్తున్నది ఇక్కడ తల్లి. తల్లి వలె తండ్రి వలె ప్రీతిపాత్రుడు. అంటే అమ్మా నాన్న ఉంటే నన్ను ఎంత చక్కగా చూసుకుంటారో అంతకు ఏమాత్రము తీసిపోకుండా నన్ను అంత చక్కగా చూసుకుంటున్నటువంటి ప్రీతిపాత్రుడైన వాడు నా భర్త. ఇది చెప్తున్నది సీతమ్మ. యా మృత్యుం వర్తతే రామ కౌసల్యాయా మహాబల. అంతేకాదు రాముడు ఎటువంటి వాడంటే ఏ స్త్రీనైనా కౌసల్యను చూసినట్లే చూస్తున్నాడు. అంటే పరస్త్రీలని మాతృభావంతో గౌరవించేటువంటి వాడు. ఇది చెప్పాలండి మనం నేటి తరానికి. తల్లి చెప్తున్న విషయం ఏంటి? పరస్త్రీలను కౌసల్యుని వలె చూస్తాడు, అంటే తల్లి వలె చూస్తాడు. అది రాముని యొక్క గొప్ప లక్షణం. యా మృత్యుం వర్తతే రామ కౌసల్యాయాం మహాబల తామేవ నృపనారీణాం అన్యాసామి వర్తతే అని చెప్తూ, నువ్వు చెప్పిన మాటలు వింటూ ఉంటే నాకు మా అత్త మా అమ్మ ఇద్దరు గుర్తొస్తున్నారు తల్లి. అనసూయమ్మ పాణిప్రదాన కాలేచ యత్ పురాత్వగ్ని సన్నిధౌ అనుశిష్టా జనన్యాస్మి వాక్యం తదపి మే ధృతం. మాకు పెళ్ళైనప్పుడు పాణిగ్రహణ సమయంలో అగ్నిహోత్రం దగ్గర మా అమ్మ ఏ మాటలు చెప్పిందో, నన్ను అరణ్యవాసానికి పంపేటప్పుడు మా అత్తగారు ఏవే మాటలు చెప్పారో అవన్నీ మళ్ళీ కొత్తగా నీ నుంచి వింటున్నట్టున్నది. ఇంతకాలం ఆ తల్లికి ఇంకే స్త్రీ కనబడలేదు. ఇప్పుడు అనసూయమ్మ కనబడింది. అనసూయమ్మను చూసిన వెంటనే తన అమ్మ అత్తగారు ఇద్దరు గుర్తొచ్చారు ఆ తల్లికి. అందుకే ఆనందంతో గలగలా మాట్లాడుతుంది అమ్మవారు. పతి శుశ్రూషణ నార్యా తపో నాణ్యద్విధీయతే. నువ్వు చెప్పినట్లుగే పతి శుశ్రూషణ మించిన తపస్సు స్త్రీకి మరొకటి లేదు అనేది నేను అంగీకరిస్తున్నాను అని చెప్తూ, అది ఏ స్త్రీ విషయంలోనైనా ఏ భర్త విషయంలోనైనా ఉండాలి. అలాంటిది రాముడు లాంటి మహాత్ముడు దొరికేక ఇంకా తప్పకుండా ఉంటాం. ఏవం విధాశ్చ ప్రవరాహ స్త్రియో భర్తృదృఢవ్రతా దేవలోకే మహీయంతే పుణ్యేన స్వేన కర్మణ. నువ్వు చెప్పినట్లుగా వాళ్ళకి దేవలోకం లభిస్తాయి. నువ్వు సావిత్రీదేవి, అరుంధతి ఇలాంటి మహితాత్ములందరూ కూడాను అటువంటి స్థితి కలిగిన వారే. మీకు దేవలోకములు తమంత తాము వరించాయి, కారణం మీ తపస్సు చేత. ఇంత చక్కగా మాట్లాడాక తన పతిని అంత శ్లాఘిస్తూ, నేను ఇప్పుడు కష్టాలేం పడట్లేదు, రాముడి దగ్గర ఉన్నప్పుడు హాయిగా ఉన్నాను అని చెప్పడంతో దగ్గరికి మరింతగా తీసుకుని ఆ తల మీద ముద్దు పెట్టుకుంది ఆ తల్లి. శిరస్యాఘ్రాయ చోవాచ మైథిలీం హర్షయంత్యుత. ఆ తల మీద ముద్దు పెట్టుకుని అప్పుడు అంటోంది, సఫలంచ ప్రహర్షంతే హంతసీతే కరోమ్యహం. నువ్వు చెప్పినటువంటి మాటలు విన్నాక నాకు చాలా ఆనందం కలిగింది సుమా. నీకు నేను ఏదైనా ఇవ్వాలి, ఏదైనా కోరుకో, నా తపస్సుతో దేన్నైనా నీకు సాధించి ఇవ్వగలను. ఇది చెప్తోంది. ఇక్కడ ఒకటి సన్నివేశం చాలా ముఖ్యమైనది. నా తపస్సుతో నీకు ఏదైనా ఇవ్వగలను గనక ఏదైనా కోరుకో అన్నది. వెంటనే సీతమ్మ ఏమంటుంది? అమ్మా, నిన్ను చూశాను, నీ ఆశీర్వచనాలు పుచ్చుకున్నాను, ఎంతకంటే నాకు ఇంకోటి అక్కర్లేదు తల్లి అన్నది ఇక్కడ. సీతమ్మ యొక్క ఈ మాట జాగ్రత్తగా వింటే తర్వాత అంశాల్లో రామచంద్రమూర్తి ప్రవర్తన చూస్తే ఇద్దరూ ఒకేలా ప్రవర్తిస్తారనేది తెలుస్తుంది ఇక్కడ. నా తపస్సుతో నేను నీకు సృష్టించి ఇస్తాను అంటే నీ ఆశీర్వచనాలు లభించే, అదే చాలు తల్లి అని అన్నది ఇక్కడ తల్లి. వెంటనే ఆ మాటకు కూడా సంతోషించి ఒక్కసారి తపస్సుతో సంకల్పం చేసుకున్నది అనసూయమ్మ. సీత అడిగినా అడగకపోయినప్పటికీ కూడా తాను తృప్తిగా ఇవ్వదలుచుకున్నది వెంటనే సంకల్పం చేసుకోగానే ఆమె చేతికి కొన్ని వస్తువులు వచ్చాయి. అనసూయమ్మ చేతికి తపశ్శక్తి చేత. అవేమిటంటే మంగళకరమైనటువంటి ఆభరణాలు, వస్త్రము, అంగరాగములు. అంగరాగములు అంటే ఒంటికి పూసుకునే లేపనాలు, కస్తూరి, గంధము ఇత్యాది సుగంధ లేపనాలు, ఇలాంటివన్నీ లభించాయి. అంటే మంగళకర ద్రవ్యములు. ఒక ముత్తైదువు మరొక ముత్తైదువుకి ఇచ్చేటటువంటి మంగళకర ద్రవ్యములన్నీ ఉన్నాయి ఇక్కడ. అవి తపస్సుతో వచ్చినవి, మామూలువి కావు. అవి ఇస్తున్నది. దీన్ని బట్టి ఇంటికొచ్చిన
ముత్తైదువికి చీరా సారే పెట్టడం అనేది ఆనాటి నుంచి భారతదేశంలో ఉన్నటువంటి ఆచారం అని మనకు తెలుస్తుంది. రామాయణాల్లో ఉన్న ఆచారాల్లో మనం పరిశీలించవలసింది ఇది. అయితే అనసూయమ్మ గనక తపశ్శక్తితో సృష్టించింది. ఈ వస్త్రాలకి ఈ ఆభరణాలకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఇవిడ చెప్తోంది. సృష్టించిన వెంటనే సీతమ్మకిస్తూ చెప్తోంది. ఇవి ఎలాంటివి అంటే, ఇవి ధరించాక అసలే అందమైన నీ శరీరం మరింత అందంగా నీ పతికి కనబడుతుంది. విశేషం ఏంటంటే, ఇవి నీకు తగినటువంటి ఆభరణములు. ఇవి ఎప్పుడు వాడిపోవు, మాయవు. దానికున్న లక్షణం అది. ఇవి మాయవు, వాడిపోవు, అటువంటి లక్షణము కలిగినవి. అనురూపం అసంక్లిష్టం నిత్యమేవ భవిష్యతి. అంగరాగేణ దివ్యేన లిప్తాంగీ జనకాత్మజే. నువ్వు ఈ అంగరాగములు కానీ పూసుకున్నట్లయితే నీ భర్తకి ఆనందం కలిగించే రూపంతో ప్రకాశిస్తావు. శోభయిష్యసి భర్తారం. ఇవి ధరించి మీ ఆయన పక్కన నువ్వు నిలబడితే ఎలా కనబడతావంటే, యథా శ్రీహి విష్ణుమవ్యయం. విష్ణువు పక్కన లక్ష్మీదేవి నిలబడినట్టుంటావు తల్లి అని చెప్తున్నది ఇక్కడ. ఇదండి ధ్వని. మహర్షి యొక్క పత్ని కదా ఈవిడొక ఋషిక, తపస్విని. అందుకే ఈ మాట అనగలిగింది. దీనిలో భావం ఏమిటి? నువ్వు లక్ష్మివి, ఆయన విష్ణువు అనే భావం ఇందులో ధ్వనిస్తోంది. తథా సీతాముపాసీనాం అనసూయా దృఢవ్రత వచనం స్రష్టుమారే వే కాంచిత్ ప్రియ కథామను. అప్పుడు అంటోంది, నీ మాటలు వింటూ ఉంటే చాలా ముచ్చటేస్తుంది. ఇవి నీకు ఇస్తాను, నువ్వు నాకు మంచి కథ ఏదైనా చెప్పు అన్నట్టుంది. అంటే సీతమ్మ మాటలు వింటుంటే మురిసిపోతుంది ఆ తల్లి. మంచి కథ ఏదైనా చెప్పు. అసలు నీకు రాముడు ఎలా దొరికాడు, మీ వివాహం ఎలా జరిగింది, మాకు వార్తలు ఏవో విన్నానులే పెద్దల వాళ్ళ ద్వారా. స్వయంవరంలో నువ్వు ఆయన వరించావు అంటే నీ అంతటి నువ్వే వరించావు. ఆ మహానుభావుడు ఏదో శివధనుస్సు విరిచాడు, ఇవన్నీ ఏవో వార్తలు విన్నావు. అసలు ఎలా జరిగిందో వివరంగా నువ్వు చెప్పు. ఎందుకంటే మాట తీరు చాలా మధురంగా ఉంది గనక నీ మాటలు నాకు వినాలనిపిస్తోంది అనేది ఎంత చక్కగా చెప్పినదో. స్వయంవరే కిల ప్రాప్త త్వమనేన యశస్విన రాఘవేణీతి మే సీతే కథాశ్రుతిముపాగత. ఎందుకంటే సీతమ్మ మాటల్లో తియ్యదనం, అందులో ముద్దులొలికే లక్షణము, నిష్కపట భావము, ప్రేమగా మాట్లాడడం, గలగలా మాట్లాడడం, శుద్ధంగా మాట్లాడడం, స్పష్టంగా స్వచ్ఛంగా మాట్లాడడం, ఇన్ని సులక్షణాలు చూసి ఆమె నోట కథ వినాలనుకున్నది. వెంటనే సీతమ్మ ఒక తల్లితో చెప్తున్నట్లుగా మొత్తం తాను ఎలా జనక మహీపతికి దొరికినదో అక్కడి నుంచి మొదలు పెడుతున్నది.